హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేనేంటంటే ఇంటి దగ్గర కూర్చొని క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. సో మరి దీనికోసం మీ సేవ దగ్గరికి వెళ్ళాలి కదా. సో మరి మీ సేవలోనే ఇస్తారు కదా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే. సో మీ సేవ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరే డైరెక్ట్గా మీ మొబైల్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దానికోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో చాలా ఈజీగా మీరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి అంటే ప్లేస్టోర్లో మీకు ఒక యాప్ అయితే అవైలబుల్లో ఉంది. టీ యాప్ ఫోలియో అనే యాప్ అయితే మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచే ఈ యాప్ అయితే రావటం అయితే జరిగిందన్నట్టు. సో డౌన్లోడ్ అయితే చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక రిజిస్టర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి నేను వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాన్నే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు. సో దాంట్లో క్యాస్ట్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది అన్నట్టు. సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఒక పేజీ అయితే రావటం జరుగుతుంది. ఈ పేజీలో ఇక్కడ చూడండి, సెలెక్ట్ సర్వీస్ టైప్ అని అడుగుతుంది. సో సర్వీస్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ఒకవేళ మీరు ఎస్టీ అయితే బర్త్ ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్సీ అయితే బర్త్ ఎస్సీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు బీసీ అయితే బీసీని సెలెక్ట్ చేసుకోండి. సో నేను రఫ్గా చూపిస్తున్నాను మీకు. సో నేనేంటంటే ఇక్కడ ఎస్సీ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే క్యాస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నంబర్, వాళ్ళ ఏదైతే ఆధార్ నెంబర్ ఇవ్వండి. తర్వాత దాంట్లో ఆధార్లో పేరు ఎలాగుందో ఆ పేరు ఇవ్వండి. తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసేసుకొని సో మెయిల్ ఆఫ్ ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన అప్లికెంట్ అడ్రస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండలం, తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆధార్లో ఏదైతే హౌస్ నెంబర్ ఉందో హౌస్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఆధార్లో ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే ల్యాండ్ మార్క్ ఇవ్వండి, లేకపోతే విలేజ్ నేమ్ ఇవ్వండి, నో ప్రాబ్లం. తర్వాత పిన్ కోడ్ ఇచ్చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ పేజీలో మీకు 2 ఆప్షన్స్ రావడం జరిగింది. డూ యూ వాంట్ టు అవైల్ కొరియర్ సర్వీస్ అని అడుగుతుంది. అంటే సో మీ ఏరియాలో కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచండి, ఎందుకంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొరియర్లో వస్తుంది, మీకు పోస్ట్లో వస్తుంది. సో పోస్ట్లో వద్దు అనుకుంటే మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళినా ప్రింట్ ఇస్తారు, నో ప్రాబ్లం. సో ఎస్ మీద పెట్టండి. పెట్టేసేసుకున్న తర్వాత ఇది చూడండి, యువర్ పోస్టల్ అడ్రస్ సేమ్ అడ్రస్సా, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అడ్రస్సా అని అడుగుతుంది. సేమ్ మీరు ఆధార్లో ఉండే అడ్రస్సే అయినప్పుడు ఎస్ మీద ప్రెస్ చేయండి. ఎస్ మీద ప్రెస్ చేసేసుకుంటే మీకు ఏంటంటే మనం పైన ఏదైతే అడ్రస్ ఇచ్చామో అడ్రస్ అంతా ఇక్కడ ఫిల్ అయిపోద్ది. నో పెట్టారనుకోండి, మీరు ఒక కొత్త అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేనేంటంటే ఎస్ మీద ప్రెస్ చేశాను. ఎస్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో దానికి సంబంధించిన అడ్రస్ అనేది కింద వచ్చేసింది అన్నట్టు. కింద కంటిన్యూ కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీ ప్లేస్ రెసిడెన్షియల్ ప్లేస్కి సంబంధించి అడుగుతుంది. సేమ్ ఇవ్వండి అడ్రస్. మీరు పైన ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఇక్కడ మీకు కనిపించే కింద అడ్రస్ కూడా సేమ్ అడ్రస్, సేమ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేశాక ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మై ప్లేస్ ఆఫ్ వర్త్ అడ్రస్ ఈజ్ సేమ్, అంటే నేను పుట్టిన అడ్రస్సు ప్లస్ నేను ఉండే అడ్రస్ సేమ్ అని అన్నప్పుడు ఇక్కడ రైట్ మార్క్ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే మనం అడ్రస్ ఇచ్చామో అడ్రస్ అంతా ఇక్కడ ఫిల్ అయిపోద్ది అన్నట్టు. చూడండి,
సో తర్వాత కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో అడ్రస్ మొత్తం వస్తుంది. సో కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇష్యూడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ పాస్ట్ అంటే మీరు ఆల్రెడీ ఇదివరకు తీసుకున్నారా అని అడుగుతుంది. కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారా అని అడుగుతుంది. తీసుకుంటే తీసుకున్నామని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి, నో ప్రాబ్లం. తర్వాత అప్లికెంట్ సబ్ క్యాస్ట్ ఏంటి అని అడుగుతుంది. అంటే మాల, ఎస్సీలో ఏంటది చాలా రకాలు ఉంటాయి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత క్యాస్ట్ క్లైమ్డ్ అంటే ఏ క్యాస్ట్ అనేది జరుగుతుందో ఒకసారి మీరు చూస్ చేసుకోండి. తర్వాత మీ ఫాదర్ సబ్ క్యాస్ట్ ఏంటి, తర్వాత మీ ఫాదర్ క్యాస్ట్ ఏంటి అనేది అడుగుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మదర్ సబ్ క్యాస్ట్ అడుగుతుంది, మదర్ క్యాస్ట్ అడుగుతుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక తర్వాత మీరు హిందువా ముస్లిమా అని అడుగుతుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ ఫాదర్ ఏ మతం అని అడుగుతుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మదర్ ఏ మతం అని అడుగుతుంది, సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు 2 ఆప్షన్స్ రావడం జరిగింది. ఇక్కడ చూసారా, ఏ న్యాచురల్ బోర్న్ సన్ లేదా అడాప్టెడ్ సన్. అంటే న్యాచురల్ జనరల్గా అంటే మీరు జనరల్గా మీ తండ్రి గారికి పుట్టుంటే న్యాచురల్ అంటారు. సో అడాప్టెడ్ అంటే వాళ్ళు ఎవరైనా పెంచుకున్న వాళ్ళు, దత్తత తీసుకున్న వాళ్ళే అడాప్టెడ్ అంటారు అన్నట్టు. సో కాబట్టి దాదాపు న్యాచురలే పెట్టుకోండి. పెట్టేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేశాక సో ఈ విధంగా నేను పైన క్యాస్ట్ అనేది రఫ్గా సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత క్యాస్ట్కి సంబంధించిన ప్రూఫ్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఏదైతే దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కానీ, లేదా ఎస్ఎస్సి మార్క్ మేమో కానీ, లేదా స్టడీ సర్టిఫికేట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత కింద వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఓల్డ్ సర్టిఫికేట్ వచ్చి ఉంటే దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా అనేది మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది చూసారా, ఆధార్కి ఆపోజిట్లో యారో మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో మీకు ఏంటంటే ఇంకొక ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డివైస్ అడుగుతుంది, మై డాక్యుమెంట్స్ అడుగుతుంది. డివైస్ సెలెక్ట్ చేసుకోండి. డివైస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు దేంట్లో ఉండే మీ ఫొటోస్ అంటే మీరు ఆల్రెడీ తీసి పెట్టుకుంటారు కదా ఫొటోస్, సో దేంట్లో ఉండే అని అడుగుతుంది. సో నేను ఏంటంటే గ్యాలరీ సెలెక్ట్ చేస్తాను. గ్యాలరీ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏ ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అప్లోడ్ చేసేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే డూ యూ వాంట్ టు సేవ్ దిస్ డాక్యుమెంట్ మై డాక్యుమెంట్ అని అడుగుతుంది. ఎస్ పెట్టుకోవచ్చు, నో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు సో ఇక్కడికి వచ్చేసి నో పెట్టుకోవచ్చు, ఎస్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఎస్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో ఇక్కడ మనకి మనం ఏదైతే ఆధార్ ఉందో అది ఇక్కడ ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోద్ది అన్నట్టు. సో అలాగే ఇక్కడ యారో మార్క్ మీద ప్రెస్ చేసి సేమ్ ప్రాసెస్ వీటన్నిటిని అలాగే అప్లోడ్ చేయాలి. చేసేసి కింద కంటిన్యూ కనిపిస్తుంది చూసారా, కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేశాక సో మీకు అన్నీ ఇక్కడ అప్లోడ్ అవుతుంది. కంటిన్యూ మీద ప్రెస్ చేశాక ఇక్కడ మీరు 110 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు అమౌంట్ పే చేశాక మళ్ళీ రీఫండ్ అయితే అమౌంట్ రావు. సో మీరు 1కి 2 సార్లు చూసుకొని పేమెంట్ చేయటం మీకు కుదిరితే పేమెంట్ అనేది అయితే చేసుకోండి, లేదా తెలిసిన వాళ్ళతో పేమెంట్ చేయించుకోండి. 110 రూపీస్ కడతారు, మళ్ళీ రిటర్న్ అయితే రావన్నట్టు. మీరు కూడా 1కి 2 సార్లు తెలుసుకొని చేసుకోండి. పేమెంట్ తెలిస్తేనే చేసుకోండి, తెలియకపోతే తెలిసిన వాళ్ళతో పేమెంట్ అనేది చేయించుకోండి. సో తర్వాత ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేశాక ఈ విధంగా వెరిఫై అవుతుంది, కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేశాక ఈ విధంగా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో మీకు 3 టైప్ ఆఫ్ వేస్లో పేమెంట్ అనేది చేయొచ్చు. టీ వ్యాలెట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ చేయొచ్చు, యూపీఐ చేయొచ్చు. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేస్తాను. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకుని వెంటనే ఈ విధంగా ఒక పేజీ వస్తుంది. ఇక్కడ మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పే మీద ప్రెస్ చేయండి. పే మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో మీకు ఈ విధంగా ఒక ట్రాన్సాక్షన్ ఐడి పేజీ రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే యూపీఐ ఐడి ఎంటర్ చేశారో దానికి పేమెంట్ లింక్ అనేది వెళ్తుంది. అక్కడ 110 రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. పే చేసేసుకున్న తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఇక్కడ వస్తుంది. కింద డన్ అని కనిపిస్తుంది చూసారా, డన్ మీద ప్రెస్ చేయండి. డన్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో ఒకవేళ మీరు పేమెంట్ చేశాక మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేశాక ఈ విధంగా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. దీంట్లో మై ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు
కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కనిపిస్తే చెక్ స్టేటస్ అని కూడా కనిపిస్తుంది ఇక్కడ. దాని మీద ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇదంతా మీకు తెలిస్తేనే చేసుకోండి, లేకపోతే మీకు పక్కన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో అయితే చేయించుకోండి అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఫ్యూచర్లో నేను ఇన్కమ్, రెసిడెన్షియల్, ఓబీసీ సర్టిఫికేట్ వీటన్నిటి గురించి కూడా వీడియోస్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.